తమిళనాడు పాలిటిక్స్లో చాలా వేగంగా పరిణామాలు మారుతున్నాయి. రేపు ఢిల్లీకి టీవీకే చీఫ్ విజయ్ వెళ్తున్నారు. అయితే విజయ్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? సిబిఐ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ నోటీసులకి విచారణ కోసం హాజరయ్యేందుకు 16వ తారీఖు హాజరవ్వాలి. దానికోసం వెళ్లాల్సి వస్తే రేపే వెళ్లాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు వెళ్తున్నట్లు అనే ప్రశ్న వచ్చినప్పుడు బీజేపీతో పొత్తుపై విజయ్ చర్చించడానికి వెళ్తున్నారు అంటూ చాలామంది చర్చించుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్తో ఎన్డీఏ ప్రతినిధిగా పవన్ చర్చలు జరిపారా? ఇప్పుడు ఈ ప్రశ్నకు సైతం అంతర్గతంగా అవును అనే సమాధానాలు కొన్ని వినిపిస్తున్నాయి. విజయ్తో పవన్ మంత్రాలు జరిపారని, వాటికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా వచ్చాయని, ఈ నేపథ్యంలోనే ఆ చర్చల కోసం విజయ్ వెళ్తున్నారు అంటూ చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే చెన్నైలో పార్టీ నేతలతో విజయ్ అత్యవసర సమావేశం కూడా నిర్వహించారు. మరోవైపు విజయ్ సిబిఐ ఎంక్వైరీ కొనసాగబోతోంది. 3 రోజుల్లో విజయ్ కీలక నిర్ణయం తీసుకుంటారంటూ టాక్ వినిపిస్తోంది. ఇటీవల హీరోయిన్ త్రిషతో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా విజయ్పై వచ్చినటువంటి వార్తలకు విజయ్ నేను పట్టించుకోను అని చెప్పినప్పటికీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలకు, ముఖ్యంగా డిఎంకేకి ఇదొక అస్త్రంగా మారింది. ఇప్పటికే విజయ్ మీద ఈ విమర్శలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు విజయ్ మీద ఏం విమర్శలు చేసినా సరే వాటిని విజయ్ చాలా స్ట్రాంగ్గా తిప్పికొట్టారు, గట్టి సమాధానం ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ ఈ ఒక్క విషయంలో మాత్రం ఇరుక్కుపోయినట్లుగా కనపడుతోంది. మరోవైపు ఆ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఏం చేయాలి? ఈ విషయంలో సిబిఐ విచారణ జరుగుతోంది. మనందరికీ తెలిసిందే, ఒక్కసారి సిబిఐ ఎంటర్ అయిన తర్వాత, జాతీయ సంస్థలు ఎంటర్ అయిన తర్వాత పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో తెలియని పరిస్థితి. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా లిక్కర్ స్కామ్ కేసు మనం చూసాం. లిక్కర్ స్కామ్ కేసు అంతా ఏమీ లేదు, అసలు ఏ ఆధారాలు లేవని చెప్పేసి కోర్టు కొట్టేస్తే, రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేస్తే మళ్ళీ ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడింది. సిబిఐ అక్కడికి వెళ్ళింది. సో దే కెన్ డూ ఎనీథింగ్ ఫ్రమ్ సిబిఐ, ఈడీ నుంచి. సో ఇప్పుడు ఇవే ప్రశ్నలు వస్తున్నాయి. ఓవైపు సిబిఐ నోటీసులు ఇవ్వడం, మరోవైపు రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని సర్వేల్లో అప్రాక్సిమేట్లీ 20% వరకు విజయ్ కొల్లగొట్టగలుగుతాడు ఓటు బ్యాంకుని అంటూ అప్రాక్సిమేట్లీ 15 to 20 వరకు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పారావిల్ అనేటువంటి ఒక వెరీ పాపులర్ కంపెనీ చేసినటువంటి ఒక సర్వేలో, ఈ ఓటర్ సర్వేకి సంబంధించి పారావిల్ ఈజ్ వెరీ పాపులర్ కంపెనీ, మోస్ట్ పాపులర్ ఆర్గనైజేషన్. వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం అప్రాక్సిమేట్లీ 13.6% ఓట్లు విజయ్కి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ మొదట్లో కూడా అనౌన్స్ చేశారు. ఆయన మొట్టమొదటి బహిరంగ సభ పెట్టినప్పుడు కూడా అధికారాన్ని షేర్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కూటమి కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. విజయ్ ఎగ్జాక్ట్లీ హీ నో దట్ హీ కాంట్ స్టాండ్ అలోన్, హీ కాంట్ విన్ అలోన్ అనే విషయం విజయ్కి తెలుసు. సో ఖచ్చితంగా కూటమి ఏర్పాటు చేయాలి, తనకి కొంత సపోర్ట్ అవసరం అవుతుందని భావించారు. కానీ కాంగ్రెస్ అటు డిఎంకేతో ఉన్నటువంటి పరిచయాలు మనం చూస్తున్నాను, వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఓ పక్క కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ అన్న డిఎంకేతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి పొసగని పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి టైంలో ఈవెన్ అన్న డిఎంకే మరింత వీక్ అయిపోవడం, పన్నీర్సెల్వం బయటికి వెళ్ళిపోవడం, ఇలాంటి ఒక గందరగోళ పరిస్థితుల్లో ఏపీలో ఎలాగైతే పవన్ కళ్యాణ్ని తమ వైపు తిప్పుకోగలిగారో అలా విజయ్ని కూడా తమిళనాడులో తమ వైపు తిప్పుకుంటే ఖచ్చితంగా అధికారం తమదే అవుతుంది. ఒకవేళ అధికారానికి రాకపోయినా ఖచ్చితంగా ఒక సెకండ్ ప్లేస్కి వచ్చే అవకాశం ఉంటుంది, తమకి సీట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది, నంబర్ ఖచ్చితంగా పెరుగుతుందన్న నమ్మకంలో వాళ్ళు ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే విజయ్తో బీజేపీ చర్చలు జరుపుతోందని, పవన్ కళ్యాణ్ని రంగంలోకి దింపిందని, పవన్ కళ్యాణ్ ఇటు బీజేపీకి అటు టీవీకేకి మధ్యలో చర్చలు జరుపుతున్నారంటూ ఈ మధ్య వరుసగా వార్తలు వింటూ వస్తున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఓవైపు సిబిఐ విచారణకు హాజరవ్వాల్సి ఉన్న సందర్భంలో విజయ్ ఢిల్లీ వెళ్తుండడం మరింత చర్చను లేవనెత్తుతోంది. ఖచ్చితంగా బీజేపీ అగ్రనాయకులతో విజయ్ మాట్లాడబోతున్నారని, ఓవైపు బీజేపీ చేసినటువంటి ఈ వ్యవహారం అంతా కూడా, అంటే చర్చలంతా కూడా ఖచ్చితంగా సానుకూలంగా సమాధానం వచ్చినట్లుగా, విజయ్ నుంచి సానుకూలంగా స్పందన వచ్చినట్లుగా కొన్ని చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఈవెన్ విజయ్ కూడా క్లారిటీ ఉందని, విజయ్ ఖచ్చితంగా తనకి బీజేపీ లాంటి పార్టీ సపోర్ట్ ఉంటే, బీజేపీ మీద ఎప్పుడూ కూడా విజయ్ చాలా ఘాటుగా స్పందించలేదు. విజయ్ ఇన్ఫ్యాక్ట్ ఈ మతానికి సంబంధించిన విషయాల్లో వాటిల్లో ఖచ్చితంగా ఒక మాట అయితే అన్నాడు,
ఈ మతపరమైనటువంటి వైలెన్స్ విషయంలో నేను అగెయిన్స్ట్, ఎవరైతే మతాన్ని అడ్డు పెట్టుకొని వైలెన్స్ చేస్తున్నారో వాళ్ళ విషయంలో నేను అగెయిన్స్ట్ అనే చెప్పాడే తప్ప, ధర్మం విషయంలో ధర్మాన్ని అడ్డు పెట్టుకొని ఎవరైతే వైలెన్స్ చేస్తున్నారో అలాంటి విషయాల్లో నేను అగెయిన్స్టే తప్ప బీజేపీ పార్టీని ఎప్పుడూ పెద్దగా కార్నర్ చేసింది లేదు విజయ్. మోస్ట్లీ అధికార పార్టీని అక్కడ కార్నర్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా విజయ్ బీజేపీ కలిసి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయంటూ చాలా సందర్భాల్లో కొన్ని విశ్లేషణలు వచ్చినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విజయ్కి ఒక తప్పనిసరి పరిస్థితి వచ్చిందా? ఎందుకంటే డిఎంకే రేపు ఎన్నికలకి ఖచ్చితంగా భార్యని కుటుంబాన్ని చూసుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు అనే మాటని తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాంటి ఒక వాదనను తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ విజయ్కి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్రాక్సిమేట్లీ 15 to 20% ఆఫ్ ఓటింగ్ విజయ్కి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఖచ్చితంగా పూర్తిగా అధికారంలోకి రావడానికి, సింగిల్గా అధికారంలోకి రావడానికి అవకాశం లేదు అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం 234 నియోజకవర్గాల్లో సుమారుగా 70 నుంచి 80 లక్షల మంది ఓటర్ల నాడి వాళ్ళు టెస్ట్ చేశారట. పారావీల్ అనే వాళ్ళ ఆధారంగా, ఈ సర్వే ఆధారంగా చూస్తే విజయ్కి అప్రాక్సిమేట్లీ వాళ్ళ అంచనా ప్రకారం 13.6% ఓట్లు వస్తాయంటూ చెప్తున్నారు. సో దీంతో విజయ్ సరే ఇంత కాకపోయినా మ్యాక్సిమం 20% లోపే వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటి వరకు విజయ్ చాలా అగ్రెసివ్గా అధికార పార్టీని, డిఎంకేని కౌంటర్ చేస్తూ వెళ్తున్నారు. కానీ అటువైపు నుంచి కౌంటర్ చేసే ప్రయత్నం పెద్దగా రాలేదు. కొద్దిపాటి కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా విజయ్ బీజేపీతో జత కట్టే అవకాశాలు ఉన్నాయి అనే అనుమానాలకి ఖచ్చితంగా మరింత బలాన్ని ఇస్తున్నాయి జరుగుతున్నటువంటి పరిణామాలు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? డూ యూ థింక్ విజయ్ బీజేపీతో చేరే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? విజయ్కి ఆల్రెడీ క్లారిటీ ఉంది, తాను ఒంటరిగా అధికారంలోకి రాలేనని. విజయ్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు, ఖచ్చితంగా అధికారాన్ని షేర్ చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని మొట్టమొదటి సభలోనే ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రెండు సంకేతాలు చూసి, మరోవైపు బీజేపీని ఎప్పుడూ పెద్దగా అంత స్ట్రాంగ్గా విమర్శించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా విజయ్కి సపోర్ట్ అవసరమని విజయే భావిస్తున్నారు కాబట్టి, అధికారాన్ని షేర్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తూ వస్తున్నారు కాబట్టి, ఈ సంకేతాలన్నీ చూస్తే ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు అంటే బీజేపీ విజయ్తో డిస్కస్ చేస్తుంది. బీజేపీ ఎలాగో సౌత్లో స్ట్రెంగ్తన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఏపీలో చూసాం, ఏపీలో బీజేపీకి గతంలో ఒక్క సీటు కూడా లేని పరిస్థితుల నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసిన తర్వాత ఎంత స్ట్రాంగ్ అయ్యారో మనం చూసాం. పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచారు. సో ఇలాంటి ఒక పరిస్థితిని కర్ణాటకలో కూడా బలంగా అవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కంపారిటివ్లీ మొత్తం మీద సౌత్లో చూస్తే కర్ణాటకలో మాత్రమే బీజేపీ కొంత బలంగా కనిపిస్తూ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడు కానీ, ఏపీ కానీ, తెలంగాణలో బీజేపీ పాగా వేయాలని చూస్తుంది. సౌత్లో ఎలాగైనా బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది.